ఏప్రిల్ 28 సోమవారం రోజు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల ప్రకారం తప్పకుండా మీరు రేపటి రోజున ఒక వ్యక్తి వలన, అది కూడా ఒక స్త్రీ వల్ల ప్రమాదంలో మీరు పడబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయేటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి వివరాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ అయితే రాయండి. ఇక వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి, రేపు జరగబోయేటువంటి పరిణామాలు ఏమిటి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి, గురూజీ సీతారామరాజు గారు. అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం అండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8309825216. మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారనమాట. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలున్నా గురువుగారికి తప్పకుండా మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేసి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం, పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మనకు వివరిస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి గురువుగారు. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవుతూ ఉంటాను. నాకు అంతా కూడా మంచి జరిగింది. మీకు సమస్యలు ఉంటే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇక వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారనమాట. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే జీవితంలో వీరిని నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితుల ప్రభావం అర్థం చేసుకొని వీరు ముందుకు సాగుతూ ఉంటారనమాట. జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఏదైనా కానీ వీరికి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చండి. ఇక విషయానికి వచ్చినట్లయితే కనుక 2025 ఏప్రిల్ 28 సోమవారం రోజు సాయంత్రం తర్వాత ఈ రాశి వారికి మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళ వలనే మీరు ఒక సమస్యలో చిక్కుకునేటువంటి అవకాశం అయితే ఉందండి. కాబట్టి జాగ్రత్త పడండి. తను కావాలని చేయలేకపోయినా సరే, తన వల్ల మనకు సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో పెద్ద గొడవ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. మీ కుటుంబ సభ్యులకు సపోర్ట్ చేయడం మంచిదే, అయినప్పటికీ గొడవలు తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అంతేకాని తనకే సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో బయట వ్యక్తులతో మీరు ఆవేశపూర్వకంగా మాట్లాడటం మీకు సమస్యను తెచ్చిపెడుతుందన్నమాట. కాబట్టి ఈ అంశంలో ఈ వృశ్చిక రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. అలాగే మిగిలిన విషయాలు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంకా వ్యాపార జీవితానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు వీరు తీసుకోబోతున్నారు. ఇక ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా శుభదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశిలోని ఉద్యోగస్తులకు సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఉద్యోగ జీవితంలో కొన్ని మెలకువలు కొన్ని నేర్చుకుంటారనమాట. ఇక ఉద్యోగ జీవితంలో మీరు ఇది వరకు చూడనటువంటి ఒక మంచి ప్రశంసన అయితే మీరు పొందుకోబోతున్నారండి. ఇక మీపై అధికారులు మీ పై అధికారులు ఉంటారు కదా, మీ శ్రమను గుర్తిస్తారనమాట. శ్రమకు తగినటువంటి ఫలితం కూడా మీకు లభించబోతుంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటూ ఉంటారు కదా, వారికి ముందుకు ఒక మంచి అవకాశం అయితే తప్పకుండా రాబోతుందండి. భాగస్వామ్య వ్యాపారాలు కానీ చేస్తున్న వారికి మాత్రం మీ భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కుల వృత్తులు చేస్తున్న వారు మీ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి, అలాగే మీ వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తప్పకుండా తీసుకోబోతున్నారు. ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక విదేశాల నుంచి స్వదేశానికి రావడానికి ఎదురు చూస్తున్న వారు కూడా ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి ఫలితాలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయండి. ఇక ముఖ్యంగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం పోలీసులతో మీకు వాగ్వాదం జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు అవసరం లేని ఒక గొడవలో మీరు తలదూరిస్తే ప్రమాదం అనేది కనిపిస్తుంది. కాబట్టి
ఈ అంశంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట. అయితే ఈ రాశివారు నిత్యం కూడా అంటే శని భగవానుని ఆరాధించాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే శని భగవానుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు నిందించకూడదనమాట. అలాగే శని స్తోత్ర పారాయణం చేయండి. ఇక శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రం కానీ అలాంటి వస్త్రాలను పేదవాళ్ళకు దానం చేయడం కానీ ఇవ్వండి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించినట్లయితే తప్పకుండా మీకు రేపటి రోజున మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి. తప్పకుండా మీకు ఒక స్త్రీ వలన అంటే ఆమె మన ఇంట్లో సభ్యురాలు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన స్నేహితులైనా కావచ్చు, ఇంకా చుట్టుపక్కల మనకు తెలిసినటువంటి అంటే మనకు కొంచెం పరిచయం ఉన్న వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి వలన ఆ స్త్రీ వలన కొంచెం ప్రమాదం పొంచి ఉంది. అంటే మీరు ఏదైనా గొడవ చేస్తూ ఉంటారు కదా, బయట ఏదైనా గొడవ పడుతున్నప్పుడు మీరు ఆ గొడవను ఆపడానికి వెళ్ళినప్పుడు మీకు వారికన్నా మీకే ఎక్కువ శత్రువులు పెరిగేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు, అలాగే చాలా మంచివారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా గొడవ పడుతుంటే వారిని సర్దు మణిగేటట్లు చేయాలని వారికి వంతుగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ చికాకుల్లో ఇరుక్కుపోయి చాలా అంటే నష్టపోతారని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఎప్పటికైనా ఒకటవుతారు, కానీ మీరు మధ్యవర్తి లాగా వెళ్ళినట్లయితే కనుక మీకు ప్రమాదం అనేది తప్పదు. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. అలాగే అంటే ఇప్పుడు ఎవరైతే ఏదైనా కానీ అంటే వీరికి ఆ నరదిష్టి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అలాంటి వారితో మీరు తగు జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్పుకోవచ్చు. ఇంకా సున్నితమైన మనస్తత్వంతో మాట్లాడేవారు కాబట్టి ఇక ఏదన్నా కానీ మీ జీవిత భాగస్వామి నార్మల్గా చూసినట్లయితే మీరు చాలా మంచివారు, కానీ వారితో అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉండడం వలన కొంచెం మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. కాబట్టి కొంచెం రేపటి రోజున సర్దు మనగాలి గొడవలంటే కనుక మీరు కోపాన్ని శాంతింప చేసుకోవాలి. ఇంకా గ్రహాల పరిస్థితి ఏ విధంగా ఎవరినైనా ఏమైనా చేస్తారని చెప్పొచ్చు. మనకు తలరాతను బట్టే కదా మనం బిహేవ్ చేసేది. మన గ్రహాలు మనకు అనుకూలంగా ప్రతికూలంగా ఉండేదాన్ని బట్టే కదా మనం ఏ విధంగా ప్రవర్తించేది. కాబట్టి మీ జీవిత భాగస్వామి గ్రహాల సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక రకంగా చిరాకు పడుతూ గొడవలు చేయడం జరుగుతుంది. దాంతో మీ ఇంట్లో వారి మధ్య కానీ చుట్టుపక్కల వారికి కానీ సంబంధించి మనశ్శాంతి అనేది మీకు లేకుండా చేస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆమె యొక్క వైఖరితో చాలా విసిగి వేసారిపోతారనమాట. మొన్నటి వరకు ఈమె చాలా బాగుంది కదా, ఇప్పుడు ఎందుకు ఇలా తయారైంది, ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని ఖచ్చితంగా వారు అని తీరుతారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు ఎవరైనా కానీ అంటే పరాయి వాళ్ళతో అంటే ఇరుగు పొరుగు ఉన్న అమ్మాయి స్త్రీలతో కానీ కొంచెం పెద్దవారితో కానీ ఎవరితోనైనా కానీ కొంచెం స్త్రీ పట్ల జాగ్రత్త అనేది వహించాలని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మీరు రేపటి రోజున చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసాని పఠించడం, శని భగవానుని యొక్క స్తోత్రంని పఠించడం కానీ, ఇంకా గణపతి ముందు గరికను తప్పకుండా గణపతికి ఇష్టమైనటువంటి గరిక కాబట్టి గణపతి ముందు గరికను తప్పకుండా ఏ విధంగానైనా సరే మీ దగ్గరలో లేకపోయినా తెలిసిన వారి నుంచైనా తీసుకొని గరికను సమర్పించడం చాలా ముఖ్యమన్నమాట. ఇంకా అంటే ఇప్పుడు అలాగే 11 ప్రదక్షిణలు చేసినట్లయితే కనుక గరికను సమర్పించి 11 ప్రదక్షిణలు చేసి మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారండి మీరు. ఇక 108 సార్లు ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించండి. ఇలా ఈ పరిహారాలన్నీ పాటించడం వలన మీకు రేపటి రోజున చక్కగా అనుకూలంగా అంతా కూడా మీకు ఎటువంటి కష్టాలు లేకుండా చాలా హ్యాపీగా మీ రోజు అనేది గడిచిపోతుందండి. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.